హాయ్ ఫ్రెండ్స్, జై హనుమాన్ రూటు మారుతుంది. ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోల పోటీని తట్టుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది హనుమాన్. దానికి కొనసాగింపుగా ఆల్రెడీ జై హనుమాన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలో చెప్పినట్లుగా 2025లో వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆ కోరిక అంత సులభంగా నెరవేరేలా లేదు. ఎందుకంటే ఈ సీక్వెల్కి ఇంకా కాస్ట్యూమ్స్ కుదరలేదు. దీంతో పెద్ద స్టార్ని ఇన్వాల్వ్ చేయాలన్నదే ప్రశాంత్ వర్మ కోరిక. కానీ దీనికి చాలా టైం పడుతుంది. తను కోరుకున్న వాళ్ళని ఈ మూవీలో సెట్ చేయడానికి నెలలు గడిచిపోతాయి. ఒకవైపు దీని పనులు చూసుకుంటేనే ప్రశాంత్ వర్మ ఇతర ప్లాన్ను సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరి ప్రధాన పాత్రలతో ఆక్టోపస్ అనే టైటిల్తో ఒక థ్రిల్లర్ని తీస్తున్నాడు. ఆ మూవీ సగానికి పైనే పూర్తయిందట. దీని తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్లో రణ్వీర్ సింగ్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతుంది. అంతా అనుకున్నట్టు అయితే రణ్వీర్ సింగ్ మూవీ జై హనుమాన్ మూవీ కంటే ముందుగానే సెట్ పైకి వెళ్తుంది. ఇక మరోవైపు డివివి దానయ్య కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ మూవీ చెయ్యాలా లేదా ఇంకొక దర్శకుడికి అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే జై హనుమాన్ మూవీ ఆలస్యం తప్ప మరే వేరే మార్గం లేదు. ఇవన్నీ గమనిస్తే హనుమాన్ రిలీజ్ అవ్వాలంటే 2026 లేదా ఇంకొక సంవత్సరం అదనంగా అంతకన్నా ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఐమాక్స్ ఫార్మాట్ 3D అంటూ కొత్త సాంకేతికాలు జోడించిన ప్రశాంత్ వర్మ ఇతర కమిట్మెంట్ పూర్తి చేసినాకే కానీ దీని మీద మనసు పెట్టలేడు. పైగా నిర్మాణ సంస్థలు ఈ మూవీకి ఏ భాగం పంచుకుంటాయో ఇంతవరకు వెల్లడించలేదు. సో ఎదురుచూపులు కాస్త ఎక్కువే చూసే అవకాశం ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.